నందు ప్రియ దేవుని సంఘమా, మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ యావత్ సంఘమునకు, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామములో మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ తరపున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు నందు దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరానికి గాను చిట్ట చివరి పరిశుద్ధ దినాన్ని ఆదివారం మనం చేరి ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. ఐ రియలీ అప్రిషియేట్ యూ. మిమ్మల్ని అందరిని అభినందిస్తూ ఉన్నాను. చివరి పరిశుద్ధ దినాన్ని మీరు కోల్పోకుండా ఆయన సన్నిధికి వచ్చారు. మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అదేమిటనంటే, నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో ప్రవేశించే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విశ్వాసులకనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక గోల్ రీచ్ అవ్వాలని ఆశతో ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. నూతన సంవత్సరంలో మేము కొన్ని విజయాలు పొందాలని వారు లిస్టు కూడా రాసుకుంటారు. సరే, వారిది పక్కన పెడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి విశ్వాసిగా ఉన్న నీవు కూడా అనేక విజయాల కొరకు మీరు కొన్ని రాసి పెట్టుకుంటారు. బైబిల్లో కూడా ఒక మంచి మాట, అది మంచిది, ఒక విజన్ కలిగి ఉండడం. వేర్ దేర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అని, దర్శనము లేని జనులు నశించెదరు అని ఉంది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ మాట. అయితే విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అందుకని ప్రతి ఒక్కరు కూడా ఒక దర్శనం కలిగి ఉంటారు. నూతన సంవత్సరంలో మేము ఈ పనులు చేయాలి, అభివృద్ధి చెందాలి. అందుకని ఈ 3 రోజులు ఉపవాసాలు, ముఖ్యంగా దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాల్లో ఉంటారు. అంతేకాదు, కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాకిచ్చే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఈ 3 రోజులు మేము ఉపవాసంలో ఉండాలి అని చాలామంది బిడ్డలు ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు గడుపుతారు. ఈ 3 రోజులు వాగ్దానాలు స్వతంత్రించుకోవడం విశ్వాసి యొక్క జన్మ హక్కు. ఈ మాట గమనించండి, ప్రతి ఒక్కరు గమనించాలి ఈ మాట. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం విశ్వాసుల యొక్క జన్మ హక్కు. హల్లెలూయా, ఇది నమ్మండి. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఎవరికి చెందుద్దండి? వారి పిల్లలకేనా కాదా? వాగ్దానాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం ఎవరికి చెందుతుంది అని అంటే ప్రతి విశ్వాసికి. అయితే ఇక్కడ మీకు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చెప్పబోతున్నాను. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోమాకండి దేవుని వాక్యాన్ని. చాలా జాగ్రత్తగా, ఈ వాగ్దానాలు ఎవరి కోసము, ఇది బాగా గమనించాలి మీరు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరి గురించి వ్రాయబడి ఉన్నాయి, ఇది ప్రతి ఒక్కరూ ఈరోజు వాక్యం ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. మనకి వాచ్నైట్ సర్వీసుల నుంచే ప్రారంభించబడుతుంది. ప్రామిస్ కార్డ్స్, వాగ్దానాలు కార్డులన్నీ కూడా పంచబడతాయి. కొన్ని సంఘాలలో అయితే వాచ్నైట్ సర్వీసులో అసలు సరిపోవు, మళ్ళీ ఇంకొన్ని తెప్పిస్తారు నెక్స్ట్ న్యూ ఇయర్కి. అవి కూడా సరిపోవు, మళ్ళీ ఫస్ట్ సండే ఆ రోజు కూడా వాగ్దానాలు, అవి కూడా సరిపోవు. ఎవరు తీసుకుంటున్నారు ఈ వాగ్దానాలన్నీ? చూద్దాం, వాక్యంలో నుంచి చూద్దాం. అసలు ఎవరికి చెందినవి వాగ్దానాలు అనే సత్యాలు మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం క్లుప్తంగా చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ధ్యానించబోతూ ఉన్నాం. ఈరోజు మన వాగ్దానం, మన యొక్క అంశం, టాపిక్ ఏమిటనంటే వాగ్దానములు నెరవేర్చే నిజదేవుడు. హల్లెలూయా. వాగ్దానాలు నెరవేర్చే నిజదేవుడు.
క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్కొక్కటి మనం ఈ ఈ యొక్క అంశాన్ని కొంచెం వివరంగా ధ్యానిద్దాం. వాగ్దానములు. వాగ్దానములు ఏమిటి? దీనికి పర్యాయ పదాలు అనంటే ప్రమాణములు. ప్రమాణం చేయడం అంటే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి? ప్రమాణం. అందుకనే ప్రామిస్ కార్డ్స్ అన్నారు. ప్రామిస్ కార్డ్స్. ప్రమాణము చేయడం దేవుడు. వాగ్దానము అనగా ఈ కొన్ని విషయాలు మీకు నేను చెప్పబోతున్నాను, దయచేసి గమనించండి ప్రియులారా. అన్ ఇండికేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్సలెన్స్ అంటే ఇంతకుముందు సాధించే గొప్పతనానికి సూచన వాగ్దానము అనేటటువంటిది. ఇక రెండోది చూస్తే ప్రియులారా, అష్యూర్, కన్ఫర్మ్, ధృవీకరించుట అనే అర్థం కూడా ఈ యొక్క వాగ్దానములో గూర్చి ఉంటుంది. ఇక మూడోది చూస్తే ప్రియులారా, గివ్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మంచి ఆశలను కల్పించేదిగా ఉంటుంది వాగ్దానములు అనేటటువంటిది. అవునా కాదండి? వాగ్దానములు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? నేను నిన్ను ఆశీర్వదించెదను అని అబ్రహాముతో చెప్పాడు. ఇదే వాగ్దానం నీకు వస్తే 2025 సంవత్సరంలో, అమ్మా దేవుడు నన్ను ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు అంటే నీకు ఒక మంచి ఆశ కల్పిస్తుందన్నమాట ఈ యొక్క వాగ్దానం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకొక మాట కూడా గమనించాలి. వాగ్దానం ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనుషులు ముఖ్యంగా ఏ సమయంలో నెరవేరుస్తారంటే ప్రమాణం చేసినప్పుడు. ఇప్పుడు చనిపోయే సమయంలో ఎవరైనా చనిపోతున్నప్పుడు మనవడితోనో మనవరాలతోనో లేకపోతే కుమారుడితోనో కుమార్తెతోనో అల్లుడితోనో కోడలతోనో ఒక ప్రమాణం చేయించుకుంటారు. ఏమని? నేను చచ్చిపోబోతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత ఇదిగో నేనేదైతే నీ దగ్గర నుంచి మాట తీసుకుంటున్నాను నువ్వేం చేయాలి? దాన్ని నెరవేర్చాలి. ఇదే వాగ్దానం అంటే. ఆ వాగ్దానం తీసుకుంటారు వాళ్ళు. బ్రతికున్నోళ్ళు చనిపోయిన తర్వాత చాలామంది 100కు 100 పాలు కాకపోయినా కొంతవరకు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని ఏం చేస్తారండి? ఖచ్చితంగా నెరవేరుస్తారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అదే వాగ్దానం అంటే. దేవుడు అంటాడు ఒక మంచి మాట ఇక్కడ ఉంది, వాగ్దానములు అని మనం విన్నాముగా. ఈ ప్రపంచంలో చూడండి, కొంతమంది వాగ్దానం చేస్తారు, ప్రమాణం చేస్తారు, దాన్ని మర్చిపోతారు. లేరండి ఈ ప్రపంచంలో లేరు అటువంటి వాళ్ళు బోలెడంతమంది. ఫలానా సమయంలో నీకు ఇది చేస్తాను, ఫలానా సమయంలో అది చేస్తాను అని ప్రమాణం చేసి వాగ్దానం ఇచ్చి మర్చిపోతారు. అందుకనే దేవుడు అంటాడు, ఇదిగో ఆయన నరుడు కాదు మరిచిపోవడానికి. ఎవరైనా దేవుడు. నరులైతే మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోడండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించాలి. అందుకనే ఇక్కడ ఈ అంశం మనం వాగ్దానములు నెరవేర్చే దేవుడు కూడా కాదు, నిజ దేవుడు. మన దేవుడు నిజమైన దేవుడు అండి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజమైన దేవుడు అండి ఆయన. అబద్ధం ఆడే దేవుడు కాదు. ఉట్టుట్టి మాటలు చెప్పే దేవుడు కాదు ఆయన. నిజ దేవుడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే ఆయన మన దేవుడు. ఆయన బిడ్డలమైనటువంటి నీవు నేను కూడా అట్లే ఉండాలి. ఇది చేస్తానంటే చేసి తీరాలంతే. అది నిజమైన దేవుని బిడ్డల లక్షణం. మన నిజమైన దేవుడు వాగ్దానములు నెరవేర్చే నిజ దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసుకుంటే ఏమేం వాగ్దానాలు చేశాడో ప్రతి వాగ్దానం ఆయన నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాట ఇచ్చాడంటే తప్పదు. ఒకసారి శిష్యులు వచ్చి
అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నప్పుడు, అయ్యా నీ సూచనలు ఎలాగుంటాయో, నీ రాకడకు సూచనలు చెప్పండి అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో చెబుతున్న మాటలు ఏమంటాడు? ఇదిగో, మరి నోవహు దినములలో జలప్రలయం వచ్చింది కదా, మరి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? జలప్రలయం రాదనుకొని ఏం చేస్తున్నారు? కొంతమంది తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళి గీయబడుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టించుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు. కానీ వారు అనుకోని సమయంలో ఏమొచ్చింది? అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా వస్తుంది. హల్లెలూయా! ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించండి. వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చుటకు. మీరు అనుకుంటున్నారేమో, నేను చేస్తున్నాను ఇది, నన్ను ఎవరు పట్టించుకుంటలేదు అనుకో. మాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు ఉంటుంది కథ. ఎవరిని ఇడిచిపెట్టడు ఆయన. నిన్ను ఇడిచిపెట్టడు, నన్ను కూడా ఇడిచిపెట్టడు ఆయన. అందరినీ చూస్తూనే ఉంటాడు. వారి వారి క్రియల చొప్పున వారు చేసే ప్రతి పనికి ప్రతిఫలాలు ఇస్తాడు ఆయన. త్వరగా రాబోతున్నాడు. అందుకని అన్నాడు, ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను మీ కొరకు నేను చదువుతున్నాను. ఆ మాటను చూడండి ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న మాట ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడు? ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ఇక నేను సృష్టించినటువంటి ఈ ఆకాశము, ఈ భూమి అంతా కూడా ఏమైపోద్ది? గతించిపోతుంది. కానీ నా మాటలు మాత్రం గతింపవు. అంటే ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వాగ్దానములు నెరవేర్చే నిజదేవుడు ఆయన. ఇంక అందులో నువ్వు సందేహం పెట్టుకో మాకు. సరే, కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చెప్పి నేను ఇంక కొంచెం లోతులోకి వెళ్తాను. సరే, అపోస్తలుడైన పౌలు రోమేలుకు రాసిన పత్రికలో ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. 2 రకాల పిల్లల గురించి చెప్తున్నాడు ఆయన. ఎన్ని రకాలు? 2 రకాల పిల్లలు. ఒకటి శరీర సంబంధమైనటువంటి పిల్లలు, అంటే ఈ లోకానుసారమైన పిల్లలు. ఇది దేనికి సాదృశ్యం అంటే సాతాను యొక్క పిల్లలకు సాదృశ్యము. రెండవది వాగ్దానము చేయబడిన పిల్లలు. ఇస్సాకు సంతానమే నీ సంతానమని ఆనాడు శారాతో దేవుడు చెప్పాడు. అంటే వాగ్దానం చేయబడిన పిల్లలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అబ్రహాముకి 2 రకాల పిల్లలు కలిగారు. ఒకరెవరు? వాగ్దానం చేయబడిన పిల్లలు. ఎవరు? శారాకు. ఎవరు పుట్టారు? ఇస్సాకు. మరి హాగరుకి ఇష్మాయేలు. ఆ సంతానం అంతా కూడా మరి శరీర సంబంధమైనటువంటి పిల్లలు అని చెప్పుకొచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రోమేయులకు రాస్తూ ఈ 9వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో చూస్తే ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో కన్నీళ్లు గారుస్తూ దుఃఖముతో ఈ మాటలు రోమా మరి సంఘానికి రాస్తున్నాడు ఈ పత్రిక. ఎంతో బాధతో, ఎంతో వేదనతో, దుఃఖముతో, ఇంకో మాటలో చెప్పాలంటే ఏడుస్తూ, చెప్పాలా వద్దా, చెబితే వీళ్ళు బాధపడతారేమో కానీ చెప్పక తప్పదు అంటూ ఆయన వేదన పడుతూ ఈ పత్రికని వాళ్ళకి రాశాడు. ఏమని రాశాడు చూడండి, దయచేసి మీకు చాలా క్లారిటీగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి ప్రియులారా, మొదటి వచనం నుంచి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అర్థమవుతుందండి ఈ మాటలు?
ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక పారమార్థిక సత్యము దాగి ఉన్నది. దేహ సంబంధమైన మనుషులు అన్నాడు. అంటే ఈ శరీర సంబంధమైన మనుషుల కొరకు అవసరమైతే నేను చచ్చిపోయే వరకు కూడా నేను చచ్చిపోతాను అవసరమైతే అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వారు ఏమనుకుంటున్నారంటే, మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాం సంతానం, ఈ వాగ్దానాలన్నీ మాకు చెందినవే అనుకుంటున్నారు. ఎస్, మీకు చెందినవే. క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఈ వాగ్దానాలు మా కొరకే అనుకుంటున్నారు, మీ కొరకే కాదన్నవలా. కానీ ఇందులో కూడా రెండు రకాలు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? ఎవరెవరండి? క్రైస్తవుల్లో అబద్ధ క్రైస్తవులు ఉన్నారు, నిజ క్రైస్తవులు ఉన్నారు. మరి ఈ అబద్ధ క్రైస్తవులు వీరిని గురించే ఆయన చెప్పేది. ఇశ్రాయేలీయుల్లో కూడా ఆయన ఇదే అంటున్నాడు, ఎందుకయ్యా మీరు మోసపోతున్నారు? మీరు అందరూ అనుకుంటున్నారు అబ్రహాము సంతానము మేము, మాకు ఈ వాగ్దానాలు వర్తిస్తాయని మీరు అనుకుంటున్నారు. కాదయ్యా, కాదు. ఎంత మోసపోతున్నారయ్యా మీరు అంటాడు. చూడండి ఒకసారి ఆ మాటలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. 4వ వచనం నుంచి చూడండి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రాత్మమునకు మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారధులను వాగ్దానములను, ఎస్ కాదన్నం లేదు, అన్ని వీరివే, మీవే, క్రైస్తవులకు మీ అందరవే, ఇశ్రాయేలులకు మీవే. కానీ ఏమంటున్నాడో చూడండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, మంచిదే. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం. అయితే అనే మాటను చూసారా? అదే అండర్లైన్ చేసుకోండి దయచేసి. అయితే అన్న మాట అండర్లైన్ చేసుకోండి, చాలా ముఖ్యం. అక్కడే ఉంది ట్విస్ట్ అంతా కూడా. అయితే అన్న మాట దగ్గరే ఉంది. మంచిదే, ఈ వాగ్దానాలు ఉన్నాయి నీ కొరకు, మీరు తీసుకోబోతున్నారు. ఈ 2025వ సంవత్సరం మరి వాగ్దానాలను మీరు తీసుకోబోతున్నారు. మరి ఈరోజు వాచ్ నైట్ సర్వీస్లో, రేపు న్యూ ఇయర్లో, ఫస్ట్ సండేలో మీరు తీసుకోబోతున్నారు. మంచిదే. అయితే 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 అన్న మాట చూడండి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు. ఎగ్జాక్ట్లీ. క్రైస్తవులు అనబడు మీరందరూ కూడా విశ్వాసులు కాదు, అది దాని అర్థం. టాలీ చేసుకోండి మీకు మీరే. ఎవరు మీరు అనుకుంటున్నారేమో మేము విశ్వాసులము, ఈ వాగ్దానాలు మాకు కూడా చెందుతాయి. నో నో, నెవర్. అది కాదండి. ఎవరికి చెందుతాయి మరి వాగ్దానాలు? చూడండి ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని. అది క్రైస్తవులుగా ఉన్న మీరందరూ కూడా విశ్వాసులు కాదు. కాదు, మీరందరూ విశ్వాసులని మీరు అనుకుంటున్నారు. కాదు. చూడండి ఏముందో ప్రియులరా, ఆయన ఏమన్నాడో చూడండి. ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు గాని. బాగా వినాలి ఈ మాట. కాబట్టి 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన పిల్లలు, రెండవది వాగ్దాన సంబంధమైన పిల్లలు. ఇప్పుడు చెప్పండి, మీరే ఆలోచన చేసుకోండి. వాగ్దానాలు ఎవరికి వర్తిస్తాయి? అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ కుళ్ళు, కుతంత్రాలు, కక్ష, ఈర్ష్య, పగ, ద్వేషము, స్వార్థము నీలో పెట్టుకొని
నువ్వు వాగ్దానాలు తీసుకుంటే సరిపోద్దా? నీ జీవితంలో నెరవేరుస్తాడు అసలు? ఎందుకు మోసపోతున్నారండి? అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. మోసం, ఇదంతా మోసంలో ఉన్నారు ప్రజలు. ఏం చేస్తాం? మోసంలో ఉన్నారు ప్రజలు. అపోస్తలుడైన పౌలు, సాధ్యమైతే మీ కొరకు నేను చచ్చిపోతానయ్యా, శరీర సంబంధులకు దేహ సంబంధులైన మీ కొరకు అవసరమైతే నేను నా ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేస్తా. ఏమంటాడండి ఆయన? ఏమంటాడండి ఆ మాట? నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నానంటాడు. అవసరమైతే. అయితే మోసపోబాకండి అయ్యా. ఈ వాగ్దానాలు లోక సంబంధాల కొరకు కాదు. ఇది కేవలము విశ్వాసుల కొరకు మాత్రమే అంటాడు. చూడండి ఆ మాట ఎంత బాగుందంటే ఆ మాట. ఏమన్నాడండి? కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. ఏమిటది? మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతే. నెక్స్ట్ ఇయర్ నేను వస్తాను. శారాకు ఎవరు అనుగ్రహింపబడతారు? ఇస్సాకు కుమారుడు అనుగ్రహింపబడతాడు. మీ జీవితాల్లో ఇంకా ఎవరికైతే సంతానం లేదో దేవుడు సంతానం కలుగు చేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. అపోస్తలుడైన మరి పౌలు అనేక సత్యాలు తెలియజేశాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? ఇతడును అబ్రహాము కుమారుడే అంటాడు. హల్లెలూయా. ఇతడును, మీరు చూడండి లూకా సువార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి. మీకు ప్రతి వచనాన్ని చూపిస్తాను. పాస్టర్ గారు ఏది సొంతంగా చెప్తున్నాడు అనుకుని నన్ను మాత్రం మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. చూడండి దయచేసి లూకా సువార్త 19వ అధ్యాయము చూడండి 8వ వచనం చూడండి. ఇదిగో ప్రభువా, అన్యాయం దేనైనా తీసుకొని వెళ్ళిన అతనికి 4 అంతలు మరలా చెల్లిందని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును, 9వ వచనం చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. ఒక దుర్మార్గుడండి, మోసం చేసి డబ్బులు కూడబెట్టాడు, ధనవంతుడయ్యాడు, గొప్పోడయ్యాడు. ఆయన చేసే పని కూడా సుంకపు గుత్తదారుడు. ఆయన ఇంకొక మాటలో చెప్పాలంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. మామూలైన కాదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. అయితే అన్యాయం చేసి పైకి వచ్చాడు. ఇప్పుడు అతను ఏం చేశాడు? యేసు ఎవరో అని చూడగోరాడు. యేసే నిజమైన దేవుణ్ణి చూశాడు. తన ఆశను నెరవేర్చుకున్నాడు. మీకు వాక్యం కూడా చెప్పాను అనుకుంటున్నాను నేను జక్కయ్య గురించి. చెప్పలేదా? చెప్పాను, మీరు మర్చిపోయారు. జయించిన జక్కయ్య చెప్పలేదా? జయించిన, ఇప్పుడు గుర్తుకొచ్చింది కదా. ఓకే, ఎట్ట జయించాడు ఆయన? పాపముల నుంచి జయించాడు. పాపముల నుంచి జయించాడు. మొత్తానికి ఏమయ్యాడు? తన పాపములన్నీ ఒప్పుకున్నాడు. సో చూడాల్సిన ఆయన్ని చూశాడు, వినాల్సిన దాన్ని విన్నాడు, ఇంకా ఏదైతే మాట్లాడాలో మాట్లాడాడు, తన పాపములను ఒప్పుకున్నాడు. అప్పుడు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఏమన్నాడు? ఇతడును, క్రీస్తునందు దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు పాపాన్ని విడిచిపెట్టినంత వరకు నీవు అబ్రహాము కుమారుడు కాదు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, వాగ్దానం చేయబడిన పుత్రుడు అతను. ఆ వాగ్దానం చేయబడిన పుత్రులలో, పుత్రికల్లో నువ్వు కూడా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ పాపములను విడిచిపెట్టాలి.
ఇంకా పాపాన్ని అంటిపెట్టుకొని నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నీకు ఏం లాభం లేదు. ఇటువంటి 2025 సంవత్సరం వస్తుంది, 2026 వస్తుంది, 2027 వస్తుంది, ప్రభు అయిన యేసయ్య కూడా వచ్చేస్తాడు. ఏం లాభం నీ జీవితంలో? నీ జీవితంలో తేడా ఉండాలి కదా, మార్పు ఉండాలి కదా. మార్పు లేకుండా నీవు పాత జీవితాన్ని కొనసాగిస్తూ అలాగే బ్రతుకుతూ ఉంటే ఏంటి ప్రయోజనం? నువ్వు వాగ్దానం తీసుకుంటున్నావు, మంచిదే. ఒక్కటి కాదు, నువ్వు ఒకటే తీసుకుని వెళ్తావు, మంచిది కాదన్నావులా. సత్యం చెప్తున్నాను, వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో ఈ వాగ్దానాలన్నీ నీకు చెందినవే. హల్లెలూయా! ప్రతి వాగ్దానం నీకు చెందినదే. నువ్వు అనుకుంటున్నావేమో ఈ 2025 సంవత్సరానికి ఈ వాగ్దానం అనుకుంటున్నావు. కాదండి, కాదు. ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అవన్నీ నీవే, అవన్నీ నీవే. స్వతంత్రించుకో. ఎట్లా స్వతంత్రించుకోవాలి అని అంటే నీ పాపములన్నీ విడిచిపెట్టి స్వతంత్రించుకోవాలి. అది మీకు మాత్రమే, విశ్వాసులకు మాత్రమే, పాపాన్ని వీడి ప్రభు కొరకు జీవిస్తున్న వారికి మాత్రమే ఈ వాగ్దానాలు. అందుకనే ఆయన బాధ వేదన. ఎందుకయ్యా అట్ట మోసపోతున్నారు మీరు? ఎందుకెట్ట జీవిస్తున్నారు మీరు? మోసపోవాకండి. మీ జీవితాలకి మార్పు తెచ్చుకోండి, మార్పు చెందండి, అప్పుడు ఈ వాగ్దానాలన్నీ స్వీకరించండి అంటాడు. మీకు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చెబుతూ నేను ముందుకు వెళ్తాను. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, అసలు విషయానికి వెళ్తాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే ఆయన అంటాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన వాగ్దానం ఏదో కూడా అక్కడ ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన వాగ్దానం ఏంటో కూడా ఉంది. చూడండి దయచేసి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవుదురేమో అని భయము కలిగి ఉందము. దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ కుమారులు దీవిస్తాను, ఇంకా ఉద్యోగంలో నీకును నీ కలిగిన సమస్తమును ఆశీర్వదింపబడు అంటాడు. ఇవన్నీ వాగ్దానాలే, నెరవేర్చబడతాయి, మంచిదే. కానీ చివరి వరకు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు. మనకు తెలుసండి, మానవుని జీవితానికి దెర్ ఈజ్ నో వారంటీ అండ్ గ్యారంటీ. మనం వాడుకుండే వస్తువులకు ఉన్నాయి గ్యారంటీ, వారంటీ. మానవుని జీవితానికి లేదు, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఈ లోక ఆశీర్వాదాల కొరకే, ఈ వాగ్దానాల కొరకే నువ్వు ప్రాకులాడుతున్నావేమో. జాగ్రత్త సుమా. అసలు ఒకటి ఉంది, అన్నిటికంటే ముఖ్యమైన వాగ్దానం. ఏమిటది? ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం, అనగా పరలోక రాజ్యం చేరడం. ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ. ఇవన్నీ కలిగి నువ్వు పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. ఏం సుఖం చెప్పండి? బూడిదలో పోసిన పన్నీరే కదా. ఎంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అయిపోద్ది పరలోక రాజ్యం చేరకపోతే. అందుకనే నిలిచి ఉండగా ఈ వాగ్దానం, విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారని ఈ వాగ్దానం నిలిచి ఉండగానే ఒకరికొకరు ఏం చేయాలంట? అమ్మో నేను తప్పిపోతానేమోనని భయము కలిగి ఉండాలి. ఆశ ఉన్నది మంచిదే, ఆశగల ప్రాణం తృప్తిపరిచి దేవుడు ఆయన. మంచిదే దేవుని బిడ్డ, దేవుడు నీ ఆశను నెరవేర్చును గాక. ఆమేన్. ఏమిటి అసలు విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఏమిటి? ఒకసారి చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు. ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అన్నాడు. ప్రయాసపడి ఈనాడు ప్రపంచమంతా కూడా భారాన్ని మోసుకొని వెళ్తున్నారు, పాప భారాన్ని.
దాన్ని విడిచిపెట్టండి అయ్యా, దాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రండి, నేను మీకు. ఏంటి అవిశ్రాంతి అని అంటే ఇక్కడ ప్రశాంతత అనుకుంటున్నారు మీరు, అదే కాదు. అది కూడా విశ్రాంతిలో ప్రవేశిస్తారు, పరలోక రాజ్యంలో విశ్రాంతి పొందుతారు, ప్రవేశిస్తారు. దేవుని బిడ్డ, నీకు వద్దా ఈ వాగ్దానం? నీ జీవితంలో వద్దా ఈ వాగ్దానం? నెరవేర్చబడాలంటే భయము కలిగి ఎప్పుడు తప్పిపోతామా? వినండి నా మాట, సత్యం చెప్తున్నా. మహా భక్తులే పడిపోయారండి, పడిపోలేదా? మామూలైనా దావీదు మామూలైనా చెప్పండి, పడిపోయాడా లేదండి? సంసోను మామూలైనా, సొలొమోను మామూలైనా, గొప్ప గొప్ప వ్యక్తులు పడిపోయారు. నువ్వు అనుకుంటున్నావేమో. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నిలిచి ఉన్నాననుకున్న నీవు పడిపోకుండా జాగ్రత్త పడుము అన్నాడు. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా చెప్పలేము. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పడిపోతే నరకానికి వెళ్ళిపోతావు, ఇది గుర్తుపెట్టుకో. పడిపోకుండా నిలవబడ్డమే గొప్పతనం. హల్లెలూయా. నిలవబడాలండి. మనం మనుషులం, నేను కాదనడంలా, తప్పులు జరుగుతాయి, మనుషులు మనం, పొరపాట్లు జరుగుతాయి. కానీ కావాలని తప్పు చేసేవాడికి ఇంక మనం ఏం చెప్పాలి చెప్పండి? కావాలని తప్పు చేసే వాళ్ళని మనం అనుకోకూడదు వాళ్ళ గురించి. సరే, కొన్నిసార్లు అనుకోకుండా పొరపాట్లు జరుగుతాయి. దాని నుండి ఏం చేయాలంటే పడిపోకుండా జాగ్రత్త పడాలి. అది దాని అర్థం ఏమిటంటే, నువ్వు విశ్రాంతిలో పడిపోకుండా, అంటే విశ్రాంతిలో నుండి తొలగిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. భయం కలిగి ఉండాలి. అయ్యో, పరలోక రాజ్యాన్ని, ఆ వాగ్దానాన్ని నేను కోల్పోతానేమో అనే భయం నీకు ఉండాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ, ఎలా ఉన్నాయి మన జీవితాలు, మన ఆధ్యాత్మిక జీవితాలు? ప్రభువులో జీవిస్తున్నామా? మనము ప్రభు కొరకు బ్రతుకుతున్నామా? ఇక అసలు విషయానికి వస్తున్నాను, దయచేసి గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఇందాక మనం మన టాపిక్ ఏమిటి? టాపిక్ గురించి, వాగ్దానములు నెరవేర్చే నిజదేవుడు. ఆయనలో ఇక సందేహం లేదు. మన జీవితాల్లో ఎన్ని వాగ్దానాలు అయితే ఇస్తున్నాడో అవన్నీ నెరవేరుస్తాడు. అది ఆయనలో తప్పు లేనే లేదు. ఎందుకంటే నిజదేవుడు, నీ జీవితంలో చేస్తాడు ఆయన. కానీ మనమే దాన్ని ఏం చేస్తున్నాం? చేతుల దగ్గరకు వచ్చిన దాన్ని ఏం చేస్తున్నామండి? కాళ్ళతో దంతున్నాం. అవునా కాదా? సత్యము చెప్తున్నా. వాగ్దానాలు దేవుడు నెరవేర్చాలని సిద్ధంగా ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు. చేతుల దగ్గరకు వచ్చింది, వాకిలి దగ్గరకు వచ్చిన దాన్ని ఫుట్బాల్ని దన్నినట్టు దంతున్నాం మనం. అందుకనే మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడడం లేదు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులమైన మనం ఏదో విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు భార్య భర్తల గురించి 2 మాటలు చెప్పాడు ఆయన. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాలు మీరు చూస్తే, భర్త ఏం చేయాలి, భార్య ఏం చేయాలి, 2 మాటలు చెప్పాడు. ఏమేమిటది? భర్త అయితే ఏం చేయమన్నాడు? నీ భార్యను నిన్ను వలె ప్రేమించుము అన్నాడు. ప్రేమించాలి నిన్ను వలె అన్నాడు. భార్యకి ఏం చెప్పాడు? అమ్మ, నీ భర్తకు నీవు లోబడి ఉండు, చెప్పిన మాట విను అన్నాడు. బస్ అంతా ఇక అయిపోయింది. అది చెయ్యాలి. ఇంకొక మాట చెప్పనా, పెళ్లి చేసుకునే సమయంలో ప్రమాణాలు చేపిస్తారు దైవ సేవకులు. ఏమని? సో అండ్ సో అని చెప్పి భర్తతో, నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాబు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున. చెప్పండి, మీరు పెళ్లి చేసుకోలేదా? మేలుకైనను కీడుకైనను, కలిమికైనను లేమికైనను, ఆరోగ్యమందును రోగమందును. ఏమిటట? నిన్ను ప్రేమించి కాపాడి పోషించుటకై నా పెళ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను, ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేసుకుంటారు ఇద్దరు కూడా, ఇటు అమ్మాయి ఇటు అబ్బాయి. ఎంతవరకు ఈ ప్రమాణాలు?
మరణము మనలను 3 నెలల ముచ్చటేనండి. మరణం వరకు కూడా కాదు, 3 నెలల ముచ్చటే. వివాహం అయింది. ఒక పురోహితుడు ఇద్దరు ఆ దంపతుల్ని బయటికి తీసుకొచ్చి, నవదంపతుల్ని, పాపం అబ్బాయి చాలా అమాయకుడు, అమ్మాయి చాలా తెలివి కలది. కొంతమంది ఉంటారు అమ్మాయిలు చాలా చురుకైన వాళ్ళు. అబ్బాయి చాలా అమాయకుడు. బయటికి తీసుకొచ్చి, అరే బాబు, అయ్యా, ఆ ఆకాశంలో ఏం కనపడుతుందో నీకు ఒకసారి చూడు అంటే అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా వాళ్ళు. ఏం కనపడుతుందా నీకు నక్షత్రం అంటే, అమాయకుడు కదా పాపం. అయ్యా నాకేం కనపట్టలేదు అంటున్నాడు. నాకేం కనపట్టలేదయ్యా అని అంటే, అప్పుడు ఆ అమ్మాయి చాలా చురుకైంది. నేను నీకు చూపిస్తాగా చుక్కలు, నీకు చుక్కలు చూపిస్తాగా నేను. లేరా ఈనాడు చుక్కలు చూపించేవాళ్ళు? పగలే చుక్కలు చూపించే వాళ్ళు ఉంటారు. ఈనాడు ప్రపంచం ఏమైపోతుందండి? భర్తకు లోబడి జీవించండి అంటే చుక్కలు చూపిస్తుందంట. ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా. ఏదన్నా చిన్న సంఘటన జరిగితే చాలు కుటుంబంలో, మా అన్నను పిలుస్తా, మా నాన్నకు చెప్తా, మా అమ్మకు చెప్తా. ఏం చేస్తావు నువ్వు చేసి? ఏం లాభం? భర్తకు లోబడి ఉండాలి అంతే. వాక్యం అది. వాగ్దానాలు చేసుకున్నావు, ఏమైపోవాలి మరి ఈ వాగ్దానాలన్నీ? పురుషుడు కూడా వాగ్దానాలు చేయలేదా? చేశాడు. ఎంతవరకు ప్రేమిస్తాడంటే, నాకు మైసూర్ పాక్ కావాలన్నది అమ్మాయి. మైసూర్ వెళ్ళి తీసుకొచ్చాడు మైసూర్ పాక్ కావాలంటే. ఎంత ప్రేమ చూడు. వీళ్ళిద్దరూ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఒక అడవి అడ్డం ఉంది. వీళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు. అడవిలో గుండా వెళ్తూ ఉంటే ఏముంది ఇక్కడ? మరణము మనల్ని ఎడబాపు వరకు నిన్ను పోషిస్తాను, సంరక్షిస్తాను, ప్రేమిస్తాను అన్నాడుగా. ఏమైందో చూడండి. వెళ్తూ ఉంటే అడవి గుండా ఒక ఎలుగుబంటి అడ్డం వచ్చింది. ఎలుగుబంటి వస్తే ఏం చేయాలండి? ఈయన నిన్ను కాపాడి సంరక్షించి అన్నాడా? చటుక్కుమని చెట్టెక్కేశాడు. ఈ అమ్మాయి చాలా తెలివి కలది. అమ్మ ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలంటే ఊపిరాడకుండా చచ్చిపోయిన దానిలాగా నటించాలని ఊపిరి గట్టిగా బగబట్టి పడుకుంది. ఈ ఎలుగుబంటి వచ్చింది. అది మంచిగా వాసన చూసేసి వెళ్ళిపోయింది ఏమనకుండా. అప్పుడు ఈయన దిగాడు. ఈయన దిగి, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏదో చెప్పింది. ఏందో చెప్పంటే, నీ భర్త వట్టి మోసగాడు, వాడిని నమ్మగాకని చెప్పింది అన్నమాట. ఈనాడు చాలామంది అట్టగే ఉన్నారండి. మోసం, ఎక్కడ చూడు మోసం మోసం మోసం. ఈ వాగ్దానాలు కూడా ఏదో పాస్టర్ గారు చెప్పమంటున్నాడు కదా, చెప్దాం. దేవుని బిడ్డలారా, ఇది సత్యము. ఈ వాగ్దానాలన్నీ కూడా నిజమైనవి. దాన్ని మనం పాటించాలండి, పాటించాలి, చనిపోయేంత వరకు పాటించాలి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు విధేయులై ఉండాలి. వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చాలా దీర్ఘంగా వివరంగా చెప్పను, కానీ కీర్తనల గ్రంథాన్ని పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే మీకు మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో దాన్ని చదువుకున్నాం కాబట్టి, కేవలం ప్రభుచితమైతే ఎప్పుడన్నా వివరంగా దాన్ని ధ్యానిద్దాం, కానీ మీకు సింపుల్గా పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, లేకపోతే అసలు విషయం మనకు అర్థం కాదు. ఒక్కసారి చూడండి 91వ సంకీర్తన, దాన్ని 3 భాగాలు చేయండి. 3 భాగాలు. 1 91వ సంకీర్తన మొదటి 8 వచనాలున్నాయి. మొదటి 8 వచనాలు ఒక భాగం, రెండవ భాగం 9 నుండి 13 వచనాలు, 9వ వచనం నుంచి 13 వచనాలు రెండవ భాగం, 14వ వచనం నుంచి 16 వచనాలు ఇది 3వ భాగం. మీరు చూడండి, ఒక మాట నేను ఒక్కొక్క విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ మొదటి భాగంలో మీరు 3వ వచనం నుంచి చూడండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను
విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడం. ఇలాగా మీరు చూసుకుంటూ పోతే ప్రియులారా, 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలి నీ అపాయము నీ యొద్దకు నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము. ఇవన్నీ జరుగుతున్నాయా నీ జీవితంలో? ఇవన్నీ వాగ్దానాలు మరి జరుగుతున్నాయా? జరగట్లేదు. ఎందుకు జరగట్లా? అసలు ఈ వాగ్దానాలన్నీ ఎవరికి నెరవేర్చబడుతున్నాయి? మొదటి 2 వచనాలు చూడండి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి. ఎక్కడ చేస్తున్నాం మనం ఈ పనులు? మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను. ఎక్కడ నివసిస్తున్నాం మనం? ఆలోచన చేయండి. మహోన్నతిని చాటున నివసిస్తున్నామా? నివసించట్లేదు గనుకనే ఈ వాగ్దానాలు నెరవేర్చబట్టలేదు. 2వ భాగం చూడండి దయచేసి. ఏముంది అక్కడ? 2వ భాగం 13వ వచనం నుండి 9వ వచనం నుంచి 13 వచనాలు మీరు చూస్తే, మీరు 12వ వచనం నుంచి, నీ పాదములను వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి. చాలా అద్భుతమైన వాగ్దానం అండి ఇది. నిజం, ఇది సత్యమైన వాగ్దానం. ఇది మీరు అనుకుంటూ ఉండొచ్చు, కొన్నిసార్లు వెంట్రుకవాసి ప్రమాదంలోంచి తప్పించబడతాం. నా జీవితంలో అవి జరిగాయి కాబట్టి చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా ఈ మాటలు. వెంట్రుకవాసి ప్రమాదంలోంచి తప్పించబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. ఎవరు కాపాడుతున్నారు? నువ్వు అనుకోవచ్చు, నాకు చాలా టాలెంట్ ఉంది, నాకు బాగా జ్ఞానం ఉంది, తెలివితేటలు ఎక్కువ, అందుకనే తప్పించబడ్డాను అనుకోవచ్చు. అది కాదు, అది వెర్రితనం అంటారు దాన్ని. ఎలా కాపాడబడ్డావు నీవంటే చూడండి, అక్కడ ఆ మాట ఉంది, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి. దేవుని దూతలు తప్పిస్తారండి నిన్ను, దేవుడు పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తప్పిస్తాడు, నువ్వు అనుకుంటున్నావేమో, కాదు. మరి ఎవరికి వాగ్దానాలు నెరవేర్చబడతాయి? ఎవరికి నెరవేర్చబడతాయి? చూడండి అక్కడ 9వ వచనం చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా. అదనమాట. దేవుణ్ణి నువ్వేం చేసుకుంటున్నావు అని అంటే ఆశ్రయముగా, ఆయన నువ్వు ఆశ్రయముగా చేసుకున్నావు కాబట్టి తప్పించబడుతున్నావు. ఆయన నా కేడమును నా డాలును అయ్యున్నాడు అన్నాడు. కేడముగా డాలు అయి ఉంటాడు ఆయన, మనకు ఎటువంటి ప్రమాదం సంభవించకుండా. ఎప్పుడు అని అంటే ఆయనను నీవు ఆశ్రయముగా చేసుకున్నప్పుడు దేవుని బిడ్డ నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. 3 చూడండి, నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. ఈ కీర్తన 14వ వచనం నుంచి 16వ వచనం, ఇది 3వ భాగం. 15, 16 వచనాలు చూడండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి. ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ దేవుడు నీ జీవితంలో? ఈ వాగ్దానాలు నెరవేర్చాలంటే నువ్వేం చేయాలి? ఆయన రెడీగా ఉన్నాడు నీ వాగ్దానాలు నెరవేర్చడానికి. ఎవరికి నెరవేరుస్తాడంటే చూడండి 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనే. అంతే, ఇంక తిరుగులేదు. ఎవరికి పడితే వారికి ఎందుకు చేస్తాడండి ఆయన కార్యాలు? నీ జీవితంలో ఎందుకు నెరవేరుస్తాడు వాగ్దానాలు? చెప్పండి. నువ్వు అతన్ని ప్రేమించాలి. అతడు నిన్ను ప్రేమించాడు, ప్రేమించలేదా? ఎంతగా దేవుడు లోకమును ఎంతో ఎంత అంటే అంత సిలువలో ప్రాణం పెట్టినంత ప్రేమించాడు. మరి నీవు ఆయన్ని ప్రేమించడం అంటే ఏమిటి? యోహాను సువార్తలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో ఏమిటంట, నా ఆజ్ఞలను వాటిని విని గైకొని వాడే నన్ను ప్రేమించుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ విషయాలు ఉంటాయి. ఆయన మనం ప్రేమించడం అంటే ఏమిటంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే.
అనుసరించడమే ఆలకించి. ఇటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? ఈ వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఇక ముగింపులోకి మనం వచ్చేసాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు ఇప్పుడు 2025 సంవత్సరం వాగ్దానాలు మీరు అందరూ తీసుకోబోతున్నారు. మంచిదే, సందేహం లేనే లేదు. అయితే మీరేం చేయాలంటే 3 పనులు చేయాలండి. 3 పనులు చేస్తే చాలు. దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడమాకండి. ఎదుర్కోండి నూతన సంవత్సరాన్ని. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అలా దీవించును గాక. ఏం చేయాలి మరి? 3 విషయాలు. ఒకటి ఏం చేయాలి చూడండి, దయచేసి ఒకటి చూడండి. ఒకటి ఏం చేయాలంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. నువ్వు వర్ధిల్లాలంటే, వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, ఈ వాగ్దానాలని నువ్వు స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిది నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే పాపాన్ని విడిచిపెట్టు. నీకు తెలుసు ఆ పాపం ఏమిటో. పాపాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావా, అది నిన్ను గట్టిగా పట్టుకుంటుంది. అర్థం చేసుకోండి మాట. పాపాన్ని నువ్వు విడిచిపెట్టకపోయావా, అది నిన్ను గట్టిగా పట్టుకుంటుంది. ఉభయ గోదావరి తెలుసుగా మీకు. గోదావరి అటు రాజమండ్రి ఇటు భీమవరం మధ్యలో ఒక గోదావరి ఉంటుంది. పూర్వం ఆ దినాల్లో బాగా వరదలు ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు గజ ఈతగాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఆ గోదావరి ఒడ్డున ఉన్న ఇళ్ళు ఉంటాయి కదా, ఆ ఇళ్ళల్లో ఉన్న విలువైన టేకు చెక్కలు, బల్లలు, టేబుల్స్, బీరువాలు ఇవన్నీ కూడా కొట్టుకొని వెళ్తూ ఉంటే గజ ఈతగాళ్ళు వెళ్ళిపోయి, కొంతమంది గుంపు ఏం చేస్తారంటే 2-3 వెళ్ళిపోయి వాటిని కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఈతకి వెళ్ళి వాటిని పట్టుకొని ఒడ్డుకు చేరుస్తారు, వాళ్ళు పక్కన పెడతా ఉంటారు అన్నమాట, సేకరించి. అయితే ఒకరోజు ఇలాగ జరుగుతూ ఉంటే ఒకరోజు అన్నీ ఒక అతను తీసుకొస్తా ఉన్నాడు, పక్కన పెడతా ఉన్నారు. పక్కన అన్నీ పట్టుకుంటున్నాడు, పక్కన పెడుతున్నాడు. ఇంకొక దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన గట్టిగా పట్టుకునేసరికి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు ఆ వ్యక్తి. ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు ఒడ్డునున్న వాళ్ళు చెప్పారు, అయ్ బాబోయ్ దాన్ని ఇడిచిపెట్టరా, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని కేకలేస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్ బాబోయ్ చచ్చాను రా నాయన, నేను ఎప్పుడో ఇడిచిపెట్టేశాను దాన్ని, అది నన్ను ఇడిచిపెట్టలేదురా బాబోయ్, నన్ను కాపాడట్రా అన్నాడు. ఇంతకీ ఏం జరిగిందరంటే, ఆ గోదావరిలో ఎలుగుబంటి కూడా కొట్టుకొని వస్తూ ఉంది. అదేదో పెద్ద వస్తువు అని చెప్పి దాన్ని పట్టుకున్నాడు ఒడ్డుకు తీసుకురావడానికి. అది గట్టిగా పట్టుకుంది, ఇడిచిపెట్టల. చివరికి ఏం జరిగిందనంటే అట్లనే కొట్టుకొని వెళ్ళి చచ్చిపోయాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అదే జరుగుద్ది. పాపాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావా, అది నిన్ను పట్టుకుంటుంది. అది ఏ పాపమైనా నీకు తెలుసు, అది ఏ పాపమో నీకు తెలుసు, చంపేస్తుంది నిన్ను. పాపము పాము లాంటిది, గుర్తుపెట్టుకో. పాపము పాము లాంటిది. పాము ఎప్పుడైనా గరవచ్చు నీతో ఉంటే, అవునా కాదండి? ఎప్పుడైనా కాటేస్తుంది. ఏ పాపం అంటే నీకు తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే. ఏమి ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో అది నీకు తెలుసు. జాగ్రత్త సుమా. వాగ్దానాలు కావాలని కోరుకుంటున్నావు, మంచిదే. మరి పాపాన్ని విడిచిపెడుతున్నావా? వాగ్దానం చేయబడిన ఇస్సాకు, అబ్రహాము కుటుంబంలో ఉన్నావా నీవు? పాపాన్ని ఏలుతున్నంతసేపు నీకు ఈ వాగ్దానాలు నీకు చెందవు. ఇది మొదటిది. ఈ 2025 సంవత్సరంలో వాగ్దానాలు నువ్వు స్వీకరించాలంటే, నీ జీవితంలో అవి నెరవేర్చబడాలంటే, రెండవది నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే దేవుని మాట వినాలి.
ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే చాలు. చూస్తావు, నీ కళ్ళారా నువ్వు చూస్తావు ఎన్ని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయో. ఆయన మాట విను చాలు. అబ్రహాముతో ఆనాడు అన్నాడు, ఏమన్నాడు? ఒక మంచి వాగ్దానం చేశాడు. ఏం చేశాడండి? ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అన్నాడు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి! ఈనాడు ప్రపంచంలో చాలామంది దుర్మార్గులు ఉన్నారు. ఈ దుర్మార్గుల వలన నశించిపోతున్నారు అనేక మంది. సంఘాలు పాడైపోతున్నాయి, సమాజాలు పాడైపోతున్నాయి, సంసారాలు పాడైపోతున్నాయి ఇటువంటి దుష్టులు చేయబట్టి. ఎందుకంటే వారి తల్లిదండ్రులు అటువంటి వారు పిల్లలను సరైన రీతిలో పెంచక దుర్మార్గంగా జీవిస్తూ చివరికి ఏమైపోతున్నారండి? సమాజానికి కీడు తెస్తున్నారు. కానీ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఎంత గొప్ప భాగ్యం అండి అది! నీ సంతానము వలన ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇంతకన్నా ధన్యత ఏం కావాలండి నీ జీవితంలో? వద్దా మరి నీకు? నీ పిల్లలు నీ పిల్లలు నీ పిల్లలు నీ సంతానం జనరేషన్ టు జనరేషన్ మీరు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే ఏం చేయాలండి? నువ్వు ఒక్కదానివే కాదు, 2025 సంవత్సరమే కాదు, నీ జీవితంలో నువ్వు బ్రతికినంత కాలం నీ తరము తర్వాత తరము తర్వాత తరము నీ కుటుంబం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలంటే ఆయన మాట విను చాలు. దేవుడు ఏం చెప్తున్నాడు విను చాలు. కొంతమంది ఉంటారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో విడిచిపెడతారు. ఇంకా కొంతమంది ఉంటారు, మాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నాకు కాదులే, నీకు, ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇది నాకు కాదు నీకు అది. మరి నీకేమిటి మరి? వద్దా? నీకు వద్దా? మరి తీసుకోవాలి దేవుని మాటల్ని. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ సత్యాలు గ్రహించి నిజంగా దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని మాట విను, నువ్వు ధనిరాలువి, ధనుడు అవుతావు. ఇది రెండవది. మూడవది ప్రియులారా, మీరు ఈ 2025 సంవత్సరంలో వాగ్దానాలు మీరు తీసుకోబోతున్నారు, మంచిదే. మీ జీవితంలో వాటిని నెరవేర్చాలంటే మూడవది నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే దేవుని మాట నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఈ దేవుడు నాకు ఇది గమనించాలి. ఒకటేమిటి? పాపాన్ని విడిచిపెట్టాలి, ఆయన మాటను వినాలి. విన్న తర్వాత మూడవది నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఈ మాట దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు అని నువ్వు నమ్మాలి. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ సమాజంలో నుండి వీళ్ళరా ఆ సమూహంలో నుంచి ఒక వ్యక్తి అంటాడు, అయ్యా ఇదిగో నా కుమారుణ్ణి దయ్యం బట్టి ఆ దురాత్మ కొన్నిసార్లు నీళ్ళలో పడేస్తుంది, కొన్నిసార్లు అగ్నిలో పడేస్తుంది, వాడు చచ్చిపోతున్నాడయ్యా. నీ సేవకుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఏం చేయలేకపోయారు. అయ్యా నువ్వు నాకు సహాయం చేయి, నా కుమారుడికి విడుదల కలిగించు, సహాయం చేయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకే ఒక మాట చెప్పాడు అతనితో. ఏమన్నాడు? మీరు చూస్తే పిల్లరా మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. నమ్ముట నీ వలననైతే, ఫస్ట్ నువ్వు నమ్ము, నీ జీవితంలో ఈ వాగ్దానం చేస్తాడని నమ్ము, అప్పుడు నీకు సాధ్యమవుతుంది. ఒకసారి శారమ్మ కూడా అన్నాడు దేవుడు, ఇదిగో నేను నీకు సంతానం ఇస్తానని అబ్రహాముతో చెప్తుంటే శారమ్మ వంట చేస్తూ ఉంది, రొట్టెలు తయారు చేస్తా విన్నదన్నమాట. ఈ మాట విని నవ్వుకుంటుంది. ముసలోడు నా భర్త, నేను ముసలిదాన్ని, గర్భం ఉడికిపోయినాక ఇప్పుడు సంతానం ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు సంతానం ఎక్కడి నుంచి అసలు, ఇది అసాధ్యం కదా అని నవ్వుకుంటుంటే దేవుని దూతలు అంటారు, శారమ్మ నువ్వు నవ్వుతున్నావు, ఎందుకమ్మా నవ్వుతున్నావు? వాస్తవమే, కానీ అక్కడ అంటాడు ఆ మాట. మీరు చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఏమండి, ఆయనకు అసాధ్యమైనది ఏముందండి చెప్పండి. ఈ సంఘాన్ని, మన సంఘాన్ని 5,000 మందిని చేయడం ఆయనకు అసాధ్యమా చెప్పండి? 5,000 మందిని చేయును గాక. మన బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్, మన తల్లి సంఘమగు బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ కింద చాలా బ్రాంచ్ చర్చిలు ఉన్నాయి. ఈ బ్రాంచ్ చర్చెస్లో మొట్టమొదటి స్థానం మన సంఘం అవదా? అసాధ్యం. అది దేవునికి సమస్తం సాధ్యము. అలాగ నంబర్ 1 స్థానంలో ఉండును గాక. మాకు ఇష్టం అన్నోళ్ళు అనండి ఆమెనని. అంటే మిగతా వాళ్ళకి ఇష్టం లేదేమో. దేవుడు మన సంఘాన్ని ప్రథమ స్థానంలో ఉంచును గాక. అట్టుండాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అనేక అద్భుతాలు చేయబోతున్నాడు. అనేక అద్భుతాలు. 2025 సంవత్సరం నీకు దీవెనకరంగా, నీకు ఆశీర్వాదకరంగా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చాలంటే 3 పనులు చేయి. 1, పాపాన్ని విడిచిపెట్టు. 2, ఆయన మాట, దేవుని మాట విను. 3, నమ్ము. ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఒకటే కాదు, అలాగని చెప్పేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోమాకండి. బైబుల్ చదువుకో, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ నీ స్వతంత్రం, నీకే, నీ హక్కది. ఇక్కడ ఒకటే తీసుకెళ్ళు, అందరికీ సరిపోవాలి కదా, ఒక్కటి తీసుకెళ్ళు. కానీ బైబుల్ చదువు, బైబుల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీయే, స్వతంత్రించుకో. ఈ 3 పనులు చేసినప్పుడు మాత్రమే నీకు దొక్కుతాయి, ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ ప్రసాదించి, మిమ్మలను దీవించి, ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి. దేవుని బిడ్డలారా, ఎవరికి వారు ఒక తీర్మానం చేసుకోండి. మీరు అనుకుంటున్నారు ఈ వాగ్దానాలన్నీ నా కొరకే. అవును, నీ కొరకే కాదండవలా. కళ్ళు మూసుకోండి దయచేసి. ఎవరు అటు ఇటు చూడమాకండి. నీ కొరకే కాదండవలా. అపోస్తలుడైన పౌలు బాధపడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఎంత మోసపోతున్నారయ్యా మీరు. యేసయ్యను నమ్ముకోకుండా, మీ పాపములు విడిచిపెట్టకుండా, నిజమైన దేవుడి మాట వినకుండా, మరి నువ్వు విశ్వసించకుండా నీకు ఈ వాగ్దానాలు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారయ్యా? లోకానుసారంగా ఉంటే, దేహ సంబంధాలుగా ఉంటే, శరీరానుసారంగా ఉంటే మీకు రావు ఇవి. ఇస్సాకు వలనైనదే మీకు వాగ్దాన పుత్రుడు ఆయన, వారికి మాత్రమే వాగ్దానాలు దక్కుతాయి అని చెప్పాడు. దేవుని బిడ్డ, ఈ 3 విషయాలలో దేవుడు గొప్పవాడు. వాగ్దానములు నెరవేర్చే నిజమైన దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. అందులో సందేహం లేదు. ఉన్నదంతా ఫాల్ట్ మనలో ఉంది. పాపాన్ని విడిచిపెడతాను. ఈరోజు నుంచి ఆయన మాటలు వింటాను. ఆయన వాగ్దానాలు దేవుడు నా జీవితంలో నెరవేర్చడం నమ్ముతున్నాను. ఎవరైనా మీలో తీర్మానం చేసుకున్నట్లయితే మీ కుడి చేతుని చూపిస్తారా? దయచేసి ఎవరు అటు ఇటు చూడమాకండి. దయచేసి వేర్ ఎవర్ యూ మే బి, నువ్వెక్కడున్నా సరే, హూ ఎవర్ యూ మే బి, నువ్వెవరైనా సరే, ఒక్క క్షణం మీ చేతులు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అమ్మలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఒక్క క్షణం చేతులు చూపించిన బిడ్డలు, తీర్మానం చేసుకున్న బిడ్డలు ఒక క్షణం లేచి నిలబడతారా? దయచేసి ఎవరట్టి చూడమాకండి. దయచేసి ఎవరట్టి చూడమాకండి ప్లీజ్. 2025 సంవత్సరం మీకు దీవెనకరంగా మార్చబడబోతుంది. నమ్మండి. అందరూ లేచి నిలబడతారా? దయచేసి అందరూ లేచి నిలబడతారా? ఎవరట్టి చూడమాకండి. అందరూ కూడా ఈ చరణం వాడుకుందాం. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు నీవేనాయా, నమ్మకమైన దేవుడు నాయన, నన్ను కాపాడే దేవుడు అంటూ మన ప్రభుని స్తుతిద్దాం, ప్రభును గణపరుద్దాం. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన
దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆహా ఘనుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు మీ వాక్యం విన్నాం అయ్యా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో అనేక విషయాలు మాట్లాడాడు. అందులో నుంచి మేము అనేక సత్యాలు మేము తెలుసుకున్నాము నాయన. ఈరోజు వాగ్దానములు దేహ సంబంధమైన మీకు అవి వర్తించవు. వాగ్దాన పుత్రుడగు ఇస్సాకే, ఆయనే వాగ్దాన పుత్రుడు. ఇప్పటి నుండి ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అని మీ వాక్యంలో చూస్తున్నాం. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి నాయన ఈ వాగ్దానాలు స్వీకరించే హక్కుని మీరు ప్రసాదించారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు వాక్యం విని పాపాన్ని విడిచిపెడతావు నాయన. అంతేకాదు నీ మాటను వింటాం. అంతేకాకుండా ఏదైతే మీరు మాకు వాగ్దానం చేశారో అది మీరు మా జీవితంలో నెరవేరుస్తారని మేము నమ్ముతున్నామని ప్రభువా, ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారు ఈ 2025 సంవత్సరం బిడ్డలకు దీవెనకరంగా యేసు నామములో మలచబడును గాక అని మీ సేవకునిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను నాయన. మీ సేవకుల మాటను రూఢిపరిచే దేవుడు మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డల జీవితాల్లో కార్యాలు చేయండి, వాగ్దానాలు నెరవేర్చండి. యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చండి నాయన. మీ కొరకు మేము బ్రతుకుతామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందునూ నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకందరికీ, యావత్ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ యావత్ సంఘానికి, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.